హాయ్ అందరికీ, ఈరోజైతే మన వీడియోలో చిక్కుడుకాయ ఫ్రై అయితే చేయబోతున్నాం. దానికోసం అయితే కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని తాలింపు దినుసులు అయితే యాడ్ చేసేస్తున్నాను. దీక్షలో ఉన్నాం కాబట్టి ఆనియన్స్ కానీ వెల్లుల్లి కానీ ఏమీ యాడ్ చేయట్లేదు. ఓన్లీ తాలింపు దినుసులు, కరివేపాకు అండ్ ఒక పచ్చిమిర్చి యాడ్ చేసి ఇప్పుడైతే పోపు వేస్తున్నాను. అలాగే ఇవి కొంచెం వేగాక ఇందులోకి చిక్కుడుకాయ ముక్కలు అయితే ఇవి పప్పు చిక్కుళ్ళు ఇవైతే క్లీన్ చేసుకొని యాడ్ చేసేస్తున్నాను. వీటిలోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని ఒక 5 minutes ఉడికించుకోవాలి. ఇలా కొంచెం మగ్గిపోయాక ఒకసారి కలుపుకొని మళ్ళీ ఇంకొక 2 minutes అయితే ఉడకనిద్దాం. చూడండి, ఇక్కడైతే వేగిపోయినాయి. అలాగే ఇందులోకి అయితే కొంచెం కారాన్ని యాడ్ చేసేస్తున్నాను. మొత్తం కలిసేలా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక 2 minutes కనుక వేయించుకుంటే పప్పు చిక్కుళ్ళు ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. అలాగే ఇందులోకి నేను ధనియాల కారం కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందులోకి కొబ్బరి కారం అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. కర్రీ అయితే టేస్ట్గా ఉంటుంది. నచ్చితే